హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు నాని శ్రీను వ్లాగ్స్. ఇక్కడ బోర్ వేసి 2 years అవుతుందని చెప్పిండు ఓనరు. ఈ పక్కన సైడ్ల నుంచి వెళ్ళి మొత్తం కూలిపోయింది, కుంగిపోయింది అన్నట్టు. ఇది ఇట్లా ఎందుకైతే అంటే సేఫ్టీ కేసింగ్ 10 inch కేసింగ్, పెద్ద కేసింగ్ వేయకపోతే ఇట్లా అవుతుంది. కొందరు చెప్పినా వినరన్నమాట, రైతులైనా కానీ కొందరు సేఫ్టీ కేసింగ్ వేసుకోవాలంటే నాకు వద్దు మాకొద్దు అని చెప్పేసి అంటారు. ఇట్లాంటప్పుడే అది యూజ్ అవుతుంది. సాయిల్ అంత మొత్తం ఒకలాగా ఉండదు. 7 అడుగుల 7 రకాలని చెప్పేసి పెద్దలు అంటారు. అంటే 7 అడుగు సందులనే 7 రకాల భూమి ఉంటుంది అని చెప్పేసి పెద్దలు అంటారు. కాబట్టి ఈ డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఎట్లయితే ఉంటుందో దాని ప్రకారం మీరు కేసింగ్ అనేది వేసుకోర్రి. కాకపోతే రేటు కొంచెం అటు ఇటు చూసుకుంటే వేసుకోర్రి అంతేగాని పెద్ద కేసింగ్ అనవసరంగా వేస్తారనేది అది మాత్రం అపోహ. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడే దాన్ని వేస్తారు. ఇక్కడ కూడా అట్లనే అయిపోయింది. వాళ్ళు వేసుకోలేదు, మొత్తం కూలింది. దీన్ని మంచిగా కవర్ పెట్టి అంతా వేసి నీళ్ళు కిందికి పోకుండా మళ్ళీ కుంగకుండా అంతా మంచిగా వేసి నీట్గా వేసి మళ్ళీ ప్రెస్సింగ్ చేసినాం. ఈ మధ్యలో మోటార్ ఇరుక్కపోయి అక్కడ మోటార్ వరకే పైప్ కట్ చేసుకొని బయటికి ఇగ్గేసిర్రు. మేము పైప్ ప్రెస్సింగ్ చేయడం వల్ల మోటార్ కూడా కిందికి వెళ్ళిపోయింది. ఇది 200 feet వరకే మోటార్ అనేది ఉన్నదని చెప్పి ఓనర్ చెప్పిండు మాకైతే. మేము దాన్ని 200 దాన్ని మేము 300 దాకా చేసేసినాం. అసలు ఇంత ఏం లేకుండా అలా మొత్తం క్లీన్ చేసినాం. అలా ఇంకా వాటర్ కూడా కొంచెం తక్కువ ఉంటే అందులో వాటర్ పోసి మరీ ప్రెస్సింగ్ చేసినాం. ఇది చాలాసేపు ప్రెస్సింగ్ చేసినాం. మనకు ఏంటంటే మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. మేము ఎక్కువ లాభాలు ఆర్జించాం. ఎవరికైనా పైప్ ప్రెస్సింగ్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ గారి. నా నెంబర్ వచ్చేసి 900000921440. మేము కరీంనగర్ మెయిన్ మాది. కరీంనగర్ నుంచి వెళ్ళి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల సరౌండింగ్లో ఎక్కడికైనా వస్తాం. మీరు నాకు కాల్ చేయర్రి. వేరే ఎక్కడున్నా కానీ నాకు కాల్ చేస్తే మీకు చెప్తాను నేను వస్తానా రానా అని చెప్పేసి. మేము బోర్లు అయితే నీట్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మాకైతే. వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మేము బోర్ అనేది వేస్తాం. ఇక్కడ కూడా అట్లే జరిగింది. ఇది చాలా కష్టపడ్డాం. ఇక మా లేబర్లు మా లేబర్లతో కూడా కాదంటే వాళ్ళ లేబర్లు కూడా ఇచ్చిర్రు. మీరు ఇంకా వాళ్ళు అట్లా లేబర్లను ఇవ్వడం వల్ల ఇంకా మేము రెట్టింపు కష్టపడి వాళ్ళ బోరు మొత్తం క్లీన్ చేసి ఇచ్చినాం. అసలు ఫస్ట్ అయితే ఘోరంగా దారుణంగా ఉండే బోరు. ఇది చుట్టూ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూసిరు కదా, మొత్తం బోరు ఇంకా అంతకన్నా లోతుకుండే. అయినా కానీ మేము దాన్ని జోర సంచులు పెట్టి అలా మట్టి నింపి మొత్తం చుట్టూ వేసి కొట్టేసినాం. లోపలికి గుద్దేసి అలా లోపలికి పోకుండా మీద కవర్ కప్పి వాటర్ పోతే మళ్ళీ కిందికి కుంగుతుందేమో అని చుట్టూ కవర్ కప్పి పెట్టేసినాం. లోపల ఇంకా మా డ్రిల్లర్ ఏం సజెస్ట్ చేసిండంటే లోపల కొంచెం సర్పును బట్టల సబ్బులు ఇట్లా విరగొట్టి వేయడం వల్ల కింద ఏమన్నా చుట్టుపక్కల ఏమన్నా మట్టి ఉంటే అది లూజ్ అయిపోతుంది. మట్టిని అనేది లూజ్ చేస్తుంది అన్నట్టు ఈ సర్పు ఇట్లా పోయి. అట్లా చేసినాం కాబట్టి అంత నురగలు వస్తుంది కదా, మీరు చూస్తారు కదా. అది అట్లా చేసేసి మంచిగా నీట్గా బయటకు వచ్చే మొత్తం దాంట్లో ఉన్న మట్టి మొత్తం బయటకు వచ్చే విధంగా మేము చేసినాం. మేము కరీంనగర్లో ఉంటాం. మీకు ఎవరికైనా బోర్కు సంబంధించి ఏదైనా కానీ మా దగ్గర ఉంటాయి. సైడ్ బోర్లు కానీ, నిలువు బోర్లు కానీ, రోబో బోర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎట్లాంటి బోర్ కొంచెం ఎంత రిస్క్ అయినా కానీ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం మేము. చూడుర్రి, మేము వేసిన సబ్బులు అన్నీ నురుగుల్లాగా వెళ్తున్నాయి. అలాకెళ్ళి మొత్తం మట్టి మొత్తం బయటికి వెళ్ళి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు 300 feet వరకు మోటార్ అనేది దించుకోవచ్చు. అట్లా చేసినాం మేము పని చేసినామంటే అది మొత్తం క్లియర్గా మంచిగా అయ్యేటట్టే చేస్తాం. మన దగ్గర ఉండే డ్రైవర్లు కూడా చాలా ఎక్స్పర్ట్లు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయర్రి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.